హాయ్ ఎవ్రీవన్. ఎవరైతే వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో శంకరపల్లి తర్వాత మెహతాబ్ ఖాన్ గూడ దగ్గర ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం DTCP అండ్ రేరా అప్రూవల్స్తో ఉన్న వెంచర్ని నేను కవర్ చేయబోతున్నాను. అండ్ ఈ వీడియోలో వెంచర్కి సంబంధించిన ఫుటేజ్ అండ్ వీడియోస్, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, కొత్తగా ఎవరైతే మా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు మరిన్ని రియల్ ఎస్టేట్ అప్డేట్ కోసం అండ్ నాలెడ్జ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కోకాపేట్, గచ్చిబౌలి అండ్ మైండ్ స్పేస్కి మంచి కనెక్టివిటీస్తో ఉన్న కొల్లూరు, మోకిలా, శంకర్పల్లి అనే ఏరియాస్ రెసిడెన్షియల్ పరంగా, రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా డెవలప్మెంట్స్ అయ్యాయండి. మెయిన్ రీజన్స్ వచ్చేసి లిమిటెడ్ R1 జోన్ అండ్ 111 GOs ఉండడం వల్ల కొల్లూరు, మోకిలా, శంకర్పల్లిలో 60 నుంచి ₹1,00,000 గజం పలుకుతుంది. శంకర్పల్లిలో అయితే మాత్రం కొంచెం అఫోర్డబుల్గా 35 నుంచి 45-50,000 దాకా ఉంది స్క్వేర్ యార్డ్ ప్రైస్. శంకర్పల్లి తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచి స్కోప్ ఇంకెక్కడైనా ఉందంటే అది మెహతాబ్ ఖాన్ గూడ అండి. మెహతాబ్ ఖాన్ గూడ అనేది నెక్స్ట్ శంకర్పల్లి లాగా సర్కిల్ కాబోతుంది. ఆ మెహతాబ్ ఖాన్ గూడ నుంచి సంగారెడ్డి అండ్ మోమిన్పేట్, వికారాబాద్కి మంచి కనెక్టివిటీ ఉంది. అండ్ ముంబై హైవేకి కూడా 15 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ మెహతాబ్ ఖాన్ గూడ సర్కిల్కి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న నవాపేట్, వికారాబాద్ మెయిన్ హైవే రోడ్కి 100 acres వెంచర్ DTCP అండ్ రేరా అప్రూవల్స్తో ఉందండి. ఈ వెంచర్ని మొత్తం కూడా DTCP నామ్స్ ప్రకారము 60 feet 33 feet రోడ్స్తో డెవలప్మెంట్ చేయడం జరిగింది. అండ్ ఈ వెంచర్కి సంబంధించిన వీడియోని కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ చాలా బాగా డెవలప్ చేశారండి. ఈ ప్రైమ్ లొకేషన్లో మీరు ఒక ప్లాట్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబల్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉందండి. మెయిన్గా చూసుకున్నట్టయితే శంకర్పల్లికి జస్ట్ 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ మెహతాబ్ ఖాన్ కూడా సర్కిల్కి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాము. ప్రపోజ్డ్ రీజనల్ లింక్ రోడ్ మార్కింగ్ అయిన దగ్గర నుంచి 1 కిలోమీటర్ ఇన్సైడ్లో ఉంటామండి. అండ్ ఇక్కడ నుంచి ముంబై హైవే కనెక్టివిటీ కూడా ఈజీ ఉంటుంది. సంగారెడ్డికి, మోమిన్పేట్కి కనెక్టివిటీ కూడా ఉంటుందండి. అండ్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగే ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే తెలంగాణ మొబిలిటీ వ్యాలీ, TSIIC తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు డెవలప్ చేస్తున్న తెలంగాణ మొబిలిటీ వ్యాలీ మొత్తం గవర్నమెంట్ దీనికోసము 2000 acresని అక్వైర్ చేసి ప్రైవేట్ ఇన్వెస్టర్స్కి ఆల్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. అండ్ చుట్టుపక్కల కూడా చాలా టాప్ మోస్ట్ బిల్డర్స్ ఉన్నారు. దాదాపు 20+ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మెయిన్గా అందరూ ల్యాండ్ బ్యాంక్కి అక్వైర్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మొబిలిటీ వ్యాలీ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అండ్ ఇంకా రీజనల్ లింక్ రోడ్ కూడా. వీటి వల్ల వచ్చే 5 to 10 yearsలో ఇక్కడ కొన్న వాళ్ళందరికీ భూమికి రేట్లు పెరగనున్నాయండి. అండ్ తప్పకుండా ఎవరైతే శంకర్పల్లి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడం మిస్ అయ్యారో వాళ్ళకి ఇంకొక ఆపర్చునిటీ అండి ఇది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.